హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. నన్ను మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా కొబ్బరి పులుల్ని తయారు చేస్తున్నాను. జనరల్గా పెద్దవారు అంటే నానమ్మలు, అమ్మమ్మలు ఈ పిండి వంటలు చేయడంలో ఎక్స్పర్ట్స్ అండి. బట్ కొత్తగా నేర్చుకున్న వారి కోసం ఈ వీడియో. కరెక్ట్గా నేను చెప్పిన పద్ధతిలో ఈ మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి చాలు. హోమ్ ఫుడ్స్లో కంటే బెటర్ కొబ్బరి బూరెలు మీ ఇంట్లో ఉంటాయి. పండగ 3 రోజులు తింటూనే ఉంటారు. ఇదైతే పక్కా అండి. కొబ్బరి బూరెల తయారీకి ముందుగా నేను కేజీ పావు రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాడుతున్నానండి. ఎందుకంటే గింజ లావుగా ఉంటుంది కాబట్టి పిండి బాగా వస్తుంది. రేషన్ బియ్యం అరిసెలకి, కొబ్బరి బూరెలకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యంలోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని చేతులతో 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి కరెక్ట్గా 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ని మార్చుతూ ఉండాలండి, లేదంటే బియ్యం వాసన వచ్చేస్తుంది. 24 గంటల తర్వాత ఈ వాటర్ని అంతా వంపేసుకొని ఈ బియ్యాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అలా అని మరీ పొడిగా ఆరబెట్టుకోకూడదండి, బూరెలు పర్ఫెక్ట్గా రావు. ఆరబెట్టుకున్న బియ్యాన్ని పిండి మరలో పిండి పట్టించి జల్లించుకొని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. పిండి తడారకుండా ఉండడానికి ఇలా చేతులతో ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఈ బూరెల కోసం నేను 1/2 కేజీ బెల్లాన్ని వాడుతున్నాను. అది కూడా పాత బెల్లం అంటారు. షాప్స్లో మనకి ఈజీగా దొరుకుతుంది. అదైతే అరిసెలకి, బూరెలకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ని కూడా పోసుకోవాలి. అంటే సుమారుగా 1/2 కేజీ బెల్లానికి 9 టక్ నీళ్ళు అయితే సరిపోతుంది. ఈ బెల్లం నీళ్ళలో బాగా కరిగిన తర్వాత వడకొట్టుకుని వెడల్పాటి కడాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా దంచుకున్న యాలకులను కూడా వేసి కలుపుకోవాలి. ఈ బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే బెల్లం పాకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. బూరెలు మెత్తగా చక్కగా రావాలంటే పాకం మరి తీగ పాకం కాకుండా గట్టి పాకం కాకుండా ఉండాలి. ఇప్పుడు పాకాన్ని వాటర్లోకి యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారుగా పాకం చేతిలోకి వస్తుంది కానీ ఉండగా ఫామ్ అవడం లేదు.
అంటే ఇది రైట్ టైం అనమాట కొబ్బరి తురుము వేయడానికి. ఇప్పుడు ఇమీడియట్గా స్టవ్ సిమ్లో పెట్టుకుని కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. అలాగే మనం పిండి పట్టించుకున్న బియ్యం పిండిని కూడా కొద్ది కొద్దిగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్గా లెక్క ఏంటంటే 1/2 కేజీ బెల్లానికి 1 కేజీ రైస్ అయితే సరిపోతుంది. కానీ అప్పటికప్పుడు తడి బియ్యం పిండి మనకు దొరకదు కాబట్టి నేను ఓటింగ్ పౌడర్ రైస్ నానబెట్టాను. ఇలా పిండి ఎప్పటిదాకా వేయాలంటే మనకి ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు పిండిని పోస్తూ ఉండాలి. చూసారు కదా, పిండిలా సరిపోతుంది మనకి. ఈ పిండి వేడి మీద ఉండగానే మనం ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉండను తీసుకుని చేతులతో ఒత్తుకోవాలి. మరి పల్చగా ఒత్తుకుంటే కరకరలాడతాయండి, కొద్దిగా లావుగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న పిండిని వేడివేడి నూనెలోకి వేసుకోవాలి. దాని మీద ఆయిల్ని పోస్తూ ఉండాలి. మనకి బూరెలు పర్ఫెక్ట్గా పొంగితే కొబ్బరి బూరెలు కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకుంటే కొబ్బరి బూరెలు రెడీ అయినట్లే. చూసారు కదా, ఇంత ఈజీగా కొబ్బరి బూరెలు వండుకోవచ్చు. మరి ఈ పండగకి ఇలా ట్రై చేసేయండి. పండగ పూట వచ్చే కొత్త అల్లుళ్ళకి మన ఇంటి పిండి వంట రుచి చూపించేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఈజీగా స్పష్టంగా అర్థమైనట్టయితే లైక్ కామెంటు పెట్టేయండి. మీ ప్రతి లైక్ కామెంటు ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.